ఏమన్నా కేవలం ఓటు. ఒకప్పుడు విద్య అందరికి ఉచితంగా లభించేది. కానీ ఈరోజు చిన్న పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే వేలు ఖర్చు అవుతున్నాయి, కాలేజీకి పంపించాలంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఎందుకు? ఒకప్పుడు వైద్యం అందరికీ ఉచితంగా లభించేది, కానీ ఈరోజు వైద్యం కార్పొరేట్ అయిపోయి మన వాళ్ళ శవాన్ని మనం బయటకు తీసుకురావాలన్నా సరే లక్షలు కట్టి తీసుకెళ్ళరా ఫోన్ అంటున్నారు. ఎందుకు? ఒకప్పుడు రైతు తనకిష్టం వచ్చిన పంటలు హాయిగా స్వేచ్ఛగా పండించుకునేవాడు, కానీ ఈరోజు పలానా పంట పండిస్తేనే రైతులు కల్పిస్తామనే దుస్థితి విధించింది. ఎందుకు? నువ్వు అన్నావే కేవలం ఓటు, అది చేసిన మాయరాయిదంతా ఏంటో నువ్వు చెప్పేది? అప్పుడు నీలాంటి ఏదో రాజకీయ నాయకులేనా? మంచి నాయకులు అప్పుడు లేదని ఉద్దేశం. ఉంటారు, ఉన్నారేమో. ఇప్పుడు ఒకప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య చిన్న కరపత్రాన్ని ప్రింట్ చేసుకుని తానే వీధికి తిరిగి స్వయంగా పంచి ఓటడిగేవాడు. కానీ ఈ రోజు మేము అలా పంచితే ఓటేస్తాం లేదా? తువ్వన మకానం పూసి ఈడికి ఎందుకు వచ్చిన యాదవ రాజకీయాలయ్యా అంటారు. అదే మంది మార్పులతో డప్పుల మోతలతో బాంబుల శబ్దాలతో వీధిలోకి వస్తే మా నాయకుడు జబ్బలు తెచ్చుకుంటారు. ఒకప్పుడు పుత్తలపల్లి సుందరయ్య సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళాడు. ఈ రోజు గెలిచిన అభ్యర్థి సైకిల్ మీద బయటకు వస్తే బతికిస్తారా? దొంగలు, దొంగ నాయాలు, రౌడీ షెడ్డర్లు, నక్సలైట్లు, టెర్రరిస్టులు మరక్షణంలో కాల్చి అవతల పడేస్తారు కదా. తప్పు మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఎందుకు నిలదీస్తారు? వీళ్ళు తప్పించుకోవడానికి ఏదైతే వాడుతున్నాడు, వీటి వల్ల చంపేయండి. ఆగండి, నన్ను చంపడమైనా మీకు కావాల్సిందే. నన్ను చంపితే మీ సమస్య పరిష్కారం అవుతుందా? ఒక్క నిమిషం. ఎందుకో తీసుకుని చంపండి, కానీ ఒక్క నిమిషం. మీరు కులం చూసి కానీ, మతం చూసి కానీ, వర్ణం చూసి కానీ, వర్గం చూసి కానీ నా ఓడి అని కాకుండా నిష్పక్షపాతంగా దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేసిన మనగాడు ఎవడైనా ఉంటే అది తీసుకున్నాను చంపండి. ఒక్కడు కూడా నిజాయితీగా ఓటేసిన లేడా? ఒక్కడు కూడా లేడా? మరి మీకెందుకురా నేను సమాధానం చెప్పాలి? మీకెందుకురా నేను సమాధానం చెప్పాలి? అసలు ఎవరికిరా నేను సమాధానం చెప్పాలి? వాడికిరా నేను ఏమీ చేయండి. నన్ను ప్రశ్నించే హక్కు కూడా అక్కడికే ఉంది. అంతేకాదు నన్ను చంపే హక్కు కూడా వీడు అక్కడికే ఉంది. తీసుకో, నీలాంటి వాడి చేతుల్లో చావడం కన్నా మిత్రుడు ఆనందం కొట్టలేదు. చంపు. నిన్ను ఎలా చంపన్నా? మరో 8 ఏళ్ల తర్వాత మాకు ఓటు హక్కు వస్తుంది. ఆ పవిత్రమైన ఆయుధంతో నిన్ను కండలు కండలుగా నరికిన జాతికి అంకితం ఇస్తా. గోగన సంఖ్యానమూర్తి గారు ఈ పారితోషికాన్ని సంస్థ వారికి అందిస్తారు.
మరొక 2 నిమిషాల్లో తర్వాత నాటిగా కళాలయ కొలకులూరి వారి